ఈరోజు మనం ఈ వీడియోలో షిరిడీ యొక్క సమాచారం మొత్తం తెలుసుకుందాం. షిరిడీ ఎలా వెళ్ళాలి, షిరిడీలో ఎక్కడ స్టే చేయాలి, షిరిడీ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలేంటి, ఎంత బడ్జెట్ అవుతుంది అని తెలుసుకుందాం రండి. మానవ రూపంలో జన్మించి దేవుడిగా సేవలు అందుకుంటున్న సాయిబాబా వారి గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1854 సంవత్సరంలో సుమారు 16 సంవత్సరాల ప్రాయంలో ఒక బాలుడు ఒక వేప చెట్టు కింద ధ్యానం చేస్తూ అక్కడ స్థానికులకి దర్శనమిచ్చారట. రాత్రింబవళ్ళు అక్కడే కూర్చొని ఉండేవారు. అతన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారట. మహల్సాపతి, అప్పా జోగలే, కాశీనాథ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబావారిని దర్శించేవారట. మరలా కొంతకాలానికి బాబావారు కనిపించకుండా వెళ్ళిపోయారట. ఆ తర్వాత 1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్లి వారితో కలిసి బాబా షిరిడీ తిరిగి వచ్చారంట. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబావారు బండి దిగటం చూసిన అక్కడ పూజారి అయినటువంటి మహల్సాపతి ఆవో సాయి, రండి సాయి అని పిలిచారట. అప్పటి నుంచి అందరూ బాబావారిని సాయిబాబా అని పిలిచేవారట. బాబావారు ఒక పాత మసీదులో నివాసం ఉండేవారట. 1910వ సంవత్సరం తర్వాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసి ప్రజలు బాబా దర్శనానికి రాసాగారట. 1918 అక్టోబర్ 15న బూటీవాడలోని తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ ఒడిలో బాబా సమాధి అయ్యారంట. అదే ప్రదేశంలో బాబావారి సమాధి మందిరం కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం షిరిడీ ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. షిరిడీ వెళ్ళటానికి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. అవి బస్, ట్రైన్, ఫ్లైట్. మ్యాక్సిమం బస్ను అయితే అవాయిడ్ చేసేయండి. నా సజెషన్ అయితే ట్రైన్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు షిరిడీకి ట్రైన్స్ ఏమున్నాయో చూద్దాం. షిరిడీ వెళ్ళవలసిన భక్తులకు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ముందుగా హైదరాబాద్ నుంచి మనం ఏవేవే ట్రైన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నుంచి అయితే అజంతా ఎక్స్ప్రెస్ ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చి 17064. ఇది సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6:10 బయలుదేరుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం 6:55 మన్మాడ్ వెళ్తుందండి. తర్వాత కాకినాడ నుంచి కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసేపటికి 17206. ఇది కాకినాడ సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. ఇదే ట్రైన్ విజయవాడ వచ్చేసరికి నైట్ 10 అవుతుందండి. ఇది తర్వాత రోజు సాయినగర్ షిరిడీ వెళ్ళే టయానికి 9:30 అవుతుంది. ఇది నాగర్సోల్ వెళ్ళేటానికి ఉదయం 6:30 అవుతుంది. ఇది ఓన్లీ సోమవారం, బుధవారం, శనివారం మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇంకా వైజాగ్ నుంచి సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఈ ట్రైన్ నెంబర్ 18503. ఇది ఉదయం 8:20కి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత రోజు ఉదయం 10:45కి షిరిడీ వెళ్తుంది. ఇది మంగళవారం మాత్రమే ఉంటుంది. ఇంకా తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీ వీక్లీ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఇది ట్రైన్ నెంబర్ 17417. ఇది తిరుపతిలో ఉదయం 8:30 బయలుదేరుతుంది. ఆ తర్వాత రోజున ఉదయం 11:30 షిరిడీ వెళ్తుంది. ఇది ఓన్లీ మంగళవారం మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. చూశారు కదండి, మనకి ఈ ట్రైన్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఏ ట్రైన్కి వెళ్ళినా మీరు నాగర్సోల్లో అయితే దిగిపోండి. ఇక్కడ దిగటం వల్ల మీకు 4 hours టైం కలిసి వస్తుంది. మీరు షిరిడీ కూడా వెళ్ళొచ్చు, కానీ అది చుట్టూ తిరిగి వెళ్తుంది. మీరు నాగర్సోల్లో దిగితే అక్కడ మీకు షేరింగ్ క్యాబ్స్ కానీ ఆటో కానీ ఉంటాయి. వీరు 100 నుంచి 150 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడి నుంచి షిరిడీ 42 km ఉంటుంది. ఒక 1 అవర్లో మీరు షిరిడీ రీచ్ అయిపోవచ్చు. అలానే హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ నుంచి ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. షిరిడీ ఎయిర్పోర్ట్ నుంచి ఆలయానికి 16 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి క్యాబ్ వాళ్ళు అయితే 600, ఆటో వాళ్ళు అయితే 400 ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు షిరిడీలో ఎక్కడ స్టే చేయాలి? షిరిడీలో దేవస్థానం వారి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అవి సాయి ఆశ్రమం, భక్త నివాస్, ధారావతి భక్త నివాస్, సాయి భక్త నివాస్. దీనిలో నాన్ ఏసీ రూమ్ 500, ఏసీ రూమ్ 800 అయితే ఛార్జ్ చేస్తారు. ఇవి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రైవేట్గానే మీరు రూమ్స్ తీసుకోవచ్చు. అవి మ్యాక్సిమం 800 నుంచి 1500 ఛార్జ్ చేస్తారు. మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత మనం బాబావారి సమాధి మందిర్కి వెళ్దాం. 1954లో బాలాజీ వసంత్ అనే ఆయన పాలరాతితో సాయిబాబా వారి విగ్రహం తయారు చేశారు. బాబావారికి రోజు మొత్తం మీద 4 హారతులు అయితే ఇస్తారు. మొదటి హారతి కాకడ హారతి. ఇది ఉదయం 5:15 ఇస్తారు. రెండవ హారతి మధ్యాహ్న హారతి. ఇది మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇస్తారు.
మూడవ హారతి సాయంకాల హారతి. దీని ధూప్ హారతి అంటారు. ఇది సాయంత్రం 6 గంటల సమయంలో ఇస్తారు. నాలుగవ హారతి షేజ హారతి. ఈ హారతి రాత్రి 10 గంటల సమయంలో ఇస్తారు. మీరు ఈ 4 హారతిలో ఒకదానికి ప్లాన్ చేసుకోండి. ఈ హారతి టికెట్ని మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 500 అవుతుంది. నెక్స్ట్ మీరు చూడవలసిన ప్రదేశాలు ద్వారకామయి మసీద్. ఈ మసీదులోనే బాబావారు ఎక్కువగా ఉండేవారు. దీనిలో బాబావారి పెద్ద చిత్రపటం, బాబావారు కూర్చున్న పెద్ద బండరాయి ఉంటాయి. అలానే దీనిలో ఆయిల్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత మనం చూడవలసిన ప్రదేశం చావడి. ఈ చావడి బాబావారి జీవితంలో ముఖ్యమైన ప్రదేశం. బాబావారు ఎక్కువ ఈ చావడిలోనే గడిపేవారు. తర్వాత మనం చూడవలసిన ప్రదేశం గురుస్థాన్. 16 సంవత్సరాల వయసులో బాబావారు ఇదే ప్రదేశంలో వేప చెట్టు కింద ధ్యానం చేసేవారు. ఈ ప్రదేశం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. తర్వాత మనం చూడవలసిన ప్రదేశం లెండివనం. ఇది ఒక చిన్న గార్డెన్. తర్వాత మనం చూడవలసిన ప్రదేశం దీక్షిత్వాడ మ్యూజియం. ఇక్కడ బాబావారు ఒరిజినల్ ఫొటోస్ అండ్ బాబావారు వాడిన వస్తువులు ఇక్కడ ఉంటాయి. తర్వాత మనం చూడవలసిన ప్రదేశం ఖండోబా ఆలయం. ఈ ఆలయంలో శివుడు ఉంటాడు. ఈ ఆలయంలోనే బాబావారికి సాయి అనే పేరు వచ్చింది. తర్వాత మనం షిరిడి నుంచి 73 కిలోమీటర్ల దూరంలో ఉన్న శని సింగనాపూర్కి వెళ్ళాలి. అక్కడికి ఎలా చేరుకోవాలంటే షిరిడి నుంచి షేరింగ్ క్యాబ్స్ కానీ ఆటో కానీ ఉంటాయి. మనిషికి 100 నుంచి 150 ఛార్జ్ చేస్తారు. శని సింగనాపూర్లో శనిదేవుని ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఇంటికి కానీ షాపులకు కానీ తలుపులు ఉండవు. షిరిడి వెళ్ళే ప్రతి ఒక్కరూ శని సింగనాపూర్ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మగవారు మాత్రమే పూజ చేయాలి, ఆడవారికి మాత్రం ఛాన్స్ లేదు. దర్శనం అయిన తర్వాత మరలా మీరు షిరిడి తిరిగి వచ్చేయండి. దీంతో మీ డే 1 పూర్తి అవుతుంది. డే 2లో చూడవలసిన ప్రదేశాలు నాసిక్, త్రయంబకేశ్వరం, పంచవతి. ఇక్కడికి వెళ్ళడానికి మనకి షేరింగ్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు మినిమం 300 నుంచి 400 ఛార్జ్ చేస్తారు. ఉదయాన్నే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుదాం. మీరు నాసిక్ చేరుకున్న తర్వాత ముత్యధామ్ అనే దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం పూర్తిగా పాలరాతితో చేసి ఉంటుంది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత మనం పంచవటి చేరుకుందాం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు కాలారాం టెంపుల్, గోరారం టెంపుల్, కపిలేశ్వర టెంపుల్ అండ్ సీతాగృహ. తర్వాత మనం చూడవలసిన ప్రదేశం త్రివేణి సంగమం. ఇక్కడ అరుణ, వరుణ, గోదావరి కలిసే ప్రదేశం. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మనం చేరుకోవాల్సిన ప్రదేశం త్రయంబకేశ్వరం. ఇది మనకి 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఇక్కడే గోదావరి జన్మస్థలం కూడా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఇక్కడతో డే 2 కంప్లీట్ అవుతుంది. డే 3 మీరు ఉదయాన్నే రూమ్ వికేట్ చేసి ఔరంగాబాద్ వెళ్దాం. ఇక్కడ మనం చూడవలసిన ప్రదేశం ఎల్లోరా కేవ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మినీ తాజ్మహల్. మనలో ఎవరైనా తాజ్మహల్ చూడని వాళ్ళు ఉంటే ఈ తాజ్మహల్ సేమ్ అలానే ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంతటితో మన షిరిడి యాత్ర కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన ప్రదేశాలకి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఔరంగాబాద్ నుంచి నైట్ 10:45కి అజంత్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 8:50కి సికింద్రాబాద్ రీచ్ అవుతాం. ఇప్పుడు మనం ఈ టూర్కి కావాల్సిన బడ్జెట్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.